అవకాశం కోసం నేను చాలా ఆనందంతో మీతో షేర్ చేయబోతున్నాను. సో ఈగల్ అనే పాయింట్ని మీకు ఆల్రెడీ బాగా పరిచయం అయిన ఉన్నా సరే మరలా ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జస్ట్ ఎక్కువ స్లైడ్స్ ఉండవండి, చాలా తక్కువ స్లైడ్స్ ఉంటాయి. ప్రొడక్ట్ డెమో కూడా ఏమి లేదు, నేనైతే డైరెక్ట్గా టెస్ట్ అని చెప్పేశాను నాదే. సో ఇప్పుడు ఆ సైట్ కంట్రోల్ అవడానికి యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ఏంటి అని చాలా మందికి అనిపించవచ్చు. ఆ చాలా మందికి అనిపించిన వాటిల్లో మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఫస్ట్ మన బాడీలో వేస్ట్ని క్లీన్ చేస్తే చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. దాంతోపాటు అలో జ్యోతి ప్లస్ ఉంది, అది వాడుతున్నానండి. దాంతోపాటు స్పిర్లోనా టాబ్లెట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఎవరైనా మన ప్రొడక్ట్స్ హెల్త్కి సంబంధించి వాడకపోతే, ఇప్పుడు ఇతను ఏదో స్పెట్స్ పెట్టుకున్నారండి ఉండేవంట, ఇప్పుడు స్పెట్స్ లేవు, చాలా బాగానే చెప్పేస్తున్నారు, అది ఇది మీకు నమ్మకం అనిపిస్తే మీరు వాడదగినటువంటి ప్రొడక్ట్స్ ఏవైనా ఉన్నాయంటే ఫస్ట్ మన దాంట్లో అలో జ్యోతి ప్లస్ అండి, నెక్స్ట్ స్పిర్లోనా టాబ్లెట్. సో ఒక 1 మంత్ కంటిన్యూ చేసి చూడండి. 1 మంత్ కోర్స్, అది 60 టాబ్లెట్స్ అండ్ బాటిల్ 1 మంత్ వస్తుంది. డైలీ 2 to 3 టైమ్స్ మీకు ఎప్పుడు అవకాశం ఉంటే మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్, నెక్స్ట్ నైట్ పడుకునే ముందు ఈ ఐలో 1 డ్రాప్ వేసుకొని జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ ఉండి ఇలా ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది మీ యొక్క విజన్ క్లారిటీ ఎంత బాగుంది అని. ఫర్ ది ఫస్ట్ టైమే 1 టైం యూస్కి కూడా మీకు ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. నమ్మకంతో కంటిన్యూ చేయండి. నమ్మకం అంటే చాలా చాలా వాల్యుబుల్ థింగ్ అనమాట, మీ అందరికీ తెలుసు. ఏం తగ్గుతుందిలే, అలాగే చెప్తారులే అని అనుకున్నారు అనుకోండి, మీరు నెగిటివ్ అనుకున్నారు కాబట్టి తగ్గదు. అవునా, నిజంగానే తగ్గింది కదా సార్, నేను కూడా ఒకసారి ట్రై చేసి చూస్తాననే నమ్మకంతో మీరు వాడితే రిజల్ట్ 100% 50-50. మీకు నచ్చొచ్చు, అదే మీకు రిజల్ట్ రావచ్చు రాకపోవచ్చు, కానీ నెగిటివ్గా థింక్ చేస్తే మాత్రం 100% రిజల్ట్ రాదు. మరి అది ఏది బెటర్? పాజిటివ్గా ఉంటే బెటర్. ఓకేనండి. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మన గ్రేట్ రోల్ మోడల్ ఉన్నటువంటి మన అఖ్తర్ ఖాన్వాలా సార్కి మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ సెషన్ స్టార్ట్ చేద్దామండి. ఏంటి సెషన్ అండి అంటే, మన అందరికీ తెలుసు, ఎంపవర్డ్ మార్నింగ్, ఎనర్జైజ్డ్ డే. సో డైలీ మార్నింగ్ 6 o'clockకి మనందరం ఒక ఫ్యామిలీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరి నాలెడ్జ్ని మరొకరికి షేర్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రోగ్రామ్ అనమాట. సో డబ్బులు ఖర్చు పెడితే తరిగిపోతాయి, కానీ సో నాలెడ్జ్, జ్ఞానం అనేది పంచితే ఇంకా పెరిగిపోతుంది. కానీ చాలామంది వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళ దగ్గరే ఉంచేసుకొని వాళ్ళకు మాత్రమే ఉపయోగపడే విధంగా కొంతమంది ఉంటారు. బట్ కొంతమంది మన యొక్క జ్ఞానాన్ని 10 మందికి పంచడం ద్వారా ఇంకా మన నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అని నమ్మి ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నటువంటి మార్నింగ్ 6 o'clockకి ఉన్న లీడర్స్ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ సెషన్లోకి వెళ్దాం. సో అసలు మన ఐఎంసి ఆపర్చునిటీ ఏంటి? అసలు మన ఐఎంసి ఆపర్చునిటీ అంటే చాలా చాలా విషయాలు చాలా మంది లీడర్స్ చాలా బాగా షేర్ చేశారు. బట్ ఇప్పుడు ఈ రోజే ఫస్ట్ టైం నేను లాగిన్ అయ్యానండి అని అన్న వాళ్ళకి కూడా ఉపయోగపడడానికి అవసరమైనటువంటి కొన్ని పాయింట్స్ని షేర్ చేసి సో మెయిన్ టాపిక్లోకి మనం వెళ్తే కనెక్టివిటీ బాగుంటుందని నా ఉద్దేశం. సో ఆపర్చునిటీలో ఫస్ట్ వన్ మనందరికీ తెలుసు, డిస్కౌంట్. ఎందుకంటే మన అందరం కూడా కన్జ్యూమర్స్మే కదండి. ఇప్పుడు ఐఎంసీలోకి వచ్చాము కదా, మనం ఐఎంసీ బిజినెస్ చేస్తున్నామని అనుకునే కన్నా అంతకు ముందు, అంటే బిఫోర్ స్టార్టింగే మన ఐఎంసీలోకి ఎంటర్ అవ్వక ముందు మనందరం కూడా కస్టమర్సే. ఇప్పటికీ కూడా కొన్ని ప్రొడక్ట్స్కి మనం బయట షాపింగ్కి వెళ్ళి చేస్తున్నాము. మనకి కావాల్సినటువంటి నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ మన దగ్గర తీసుకొని మన దగ్గర లేనటువంటి ప్రొడక్ట్స్ ఇప్పటికీ మనం షాపింగ్ చేస్తున్నాం. అంటే మనందరం కస్టమర్స్. ఒక కన్జ్యూమర్ మెంటాలిటీతో థింక్ చేస్తే ఫస్ట్ లైక్ చేసేది ఏంటి అంటే డిస్కౌంట్. మన కంపెనీలో కూడా అద్భుతమైన విషయం ఏంటంటే డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ దేని మీద వస్తుందండి అంటే, మన ఐడిలో జరిగిన దాని మీదే మనకు వస్తుంది బెనిఫిట్. మన టీంలో చేసే దాని మీద మనకు డిస్కౌంట్ రాదు. కాబట్టి డిస్కౌంట్ ఆన్ పర్సనల్ షాపింగ్. ఏ విధంగా డిస్కౌంట్ వస్తుంది అంటే 10% డిస్కౌంట్ వస్తుంది. మన అందరికీ తెలుసు, మన ఇన్కమ్ క్యాలిక్యులేషన్ అంతా బిజినెస్ వాల్యూమ్ మీద బేస్ అయి ఉంటుంది అని. ఆ బిజినెస్ వాల్యూమ్నే బీవీ అంటారు. మన పర్సనల్గా చేసాం కాబట్టి పీబీవీ, 2500 పక్కన ఉంది కదండి, పీబీవీ, పర్సనల్ బిజినెస్ వాల్యూమ్. సో 10% డిస్కౌంట్ వస్తుంది. దాన్నే ఏపీ, అసోసియేట్ ప్రైస్ అని పిలుస్తారు. సో ఎప్పుడైతే 2500 బీవీ మీరు ఎప్పుడు కంప్లీట్ చేసినా సరే నో ప్రాబ్లం, 1 month, 2 months, 3 months మీరు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత
30% డిస్కౌంట్లోకి వెళ్తాము. ఇది చాలా అద్భుతమైన విషయం అండి. యాజ్ ఏ కస్టమర్గా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అచ్చా 10% డిస్కౌంటా? ఓకే. మన ఏరియాలో ఒక షాప్ ఓపెన్ చేశారండి. ఒక పెద్ద షోరూమ్ ఓపెన్ అయింది. మనకు కావాల్సిన డైలీ నీడ్స్ అందులో దొరుకుతాయి అనుకోండి. కాసేపు ఐఎంసీని పక్కన పెట్టి ఒకసారి థింక్ చేయండి. మీ ఏరియాలోనే ఒక షాపింగ్ వచ్చింది. మనకు కావాల్సిన వస్తువులు అక్కడ దొరుకుతున్నాయి. సో వెళ్ళేసరికి అక్కడ ఒక బోర్డు పెట్టారు. సార్, ఒక 10,000 రూపీస్ షాపింగ్ చేసే వరకు 10% డిస్కౌంట్ అండి. 10,000 షాపింగ్ అయిపోయింది అంటే తర్వాత నుంచి మీకు 30% డిస్కౌంట్లోకి వస్తారండి. మీరు మాకు రెగ్యులర్ కన్స్యూమర్ కాబట్టి అని ఒక బోర్డు కనిపించింది. అప్పుడు మనందరం ఏం చేస్తామండి? హలో ఫ్రెండ్స్, చాట్ బాక్స్ యూజ్ చేయొచ్చు. మనందరం ఏం చేస్తాం చెప్పండి? బోర్డు ఏం కనిపిస్తుంది? బోర్డు ఏం కనిపిస్తుంది? 10,000 రూపీస్ షాపింగ్ చేసే వరకు మీకు 10% డిస్కౌంట్ అండి. నెక్స్ట్ 10,000 కంప్లీట్ అయిపోతే మీకు 30% డిస్కౌంట్ వస్తుందండి అని బోర్డు కనిపిస్తుంది. బోర్డు అక్కడ డిస్ప్లేలో ఉంది. ఏం చేస్తాము? చాట్ చేయడం అవకాశం ఉన్న వాళ్ళు చాట్లో పెట్టండి. లేదండి చాట్ చేయడం అవకాశం లేదండి అంటే చాట్ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. షాపింగ్ చేసేస్తాం. మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి 1 మంత్కి ఉపయోగపడేది 2 మంత్స్కి కూడా మనకి నెక్స్ట్ మంత్ కూడా అవసరం ఉందిలే అని చెప్పి ఇంకొకటి, నెక్స్ట్ మంత్ కూడా అవసరం ఉందిలే ఇంకొకటి మనం తీసుకుంటాం. వెరీ గుడ్. ఎక్స్ట్రా కూడా తీసుకుంటాం. వెరీ గుడ్, సూపర్. సో కంటిన్యూ చేస్తాం. రైట్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో నేను మిమ్మల్ని ఎందుకు చార్ట్ పెట్టమన్నానండి అంటే, నేను ఇందాక కామన్ సెన్స్ అని ఒక వర్డ్ వాడాను కదండి. భగవంతుడు అందరికీ ఇచ్చేటటువంటి అదృష్టం. అదేం తిట్టడం కాదు. అందుకే నేను నా గురించి చెప్పాను. నన్ను మా నాన్నగారు ఎప్పుడన్నా ఏరా కామన్ సెన్స్ లేదేట్రా అన్న ప్రతిసారి నాకు అనిపించింది, ఏట్రా బాబు ఇలా తిట్టేస్తున్నారు ఈయన అని అనుకునేవాడిని మనసులో. బయటికి చెప్తే బాగోదు కాబట్టి. సో కానీ కొంత ఏజ్ పెరిగిన తర్వాత చెప్పాను కదండి, అది కామన్ సెన్స్ అంటే తిట్టడం కాదు, మన లోపల ఉన్న నాలెడ్జ్ని గుర్తు చేయడం. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మళ్ళీ? ఇందాక చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అంటే, మిమ్మల్ని చాట్లో పెట్టమనడానికి కారణం ఏంటండి అంటే, మీరందరూ ఉన్నారు, జూమ్లో ఉన్నారు, అక్కడ స్ట్రెంత్ కనిపిస్తుంది 300 అని. కానీ మీ మనసు ఇక్కడే ఉందా లేదా, మీ ఆలోచనలు ఇక్కడే ఉన్నాయా లేదా, ఎక్కడో ఉన్నాయా అని తెలుసుకోవడం కోసమే చాట్లో పెట్టండి అంతే, అంత మించి ఇంకే లేదు. లేదండి నాకు చాట్ చేయడం ఇష్టం ఉండదు సార్, ఓన్లీ వినడమే ఇష్టం అండి, నేను ప్రశాంతంగా వింటానండి, నన్ను డిస్టర్బ్ చేయకండి, మళ్ళీ చాట్ చేయండి అది చేయండి అని అన్న వాళ్ళు కూడా మేబీ కొంతమంది ఉండొచ్చు. అందుకని చాట్ చేయకపోయినా పర్వాలేదు, చాట్ చేసిన వాళ్ళు చూడండి. ఓకేనండి, రైట్. సో ఇప్పుడు ఇది బాగా మనందరికీ నచ్చుతుంది. ఏమని? 10% డిస్కౌంట్, 2,500 బీవీ, తర్వాత 30% డిస్కౌంట్. ఈ పాయింట్లోనే లాజిక్ అంతా ఉందండి. అందుకే నేను ఎంతసేపు మాట్లాడుతున్నాను. సో ఆ 2,500 బీవీని ఫాస్ట్గా కంప్లీట్ చేసేయడానికి కంపెనీ ఏం ఆలోచించింది అని అంటే, చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ టీచింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు కొద్దిగా చెప్తూ ఉంటారు, ఏం అనుకోకండి, ఎందుకంటే అది కొద్దిగా క్లారిటీ కోసం అనమాట. సో చూడండి, మనందరికీ తెలిసిన సామెత అనుకోవచ్చు. ఒక హార్స్ ఉంది, అంటే ఒక గుర్రం ఉందండి, దాన్ని నీటి వరకు తీసుకువెళ్తున్నాం. అంటే దానికి దాహం ఉందో లేదో మనకు తెలియదు, కానీ తీసుకువెళ్ళి వాటర్ దగ్గర పెట్టాము. సో తాగు తాగు అని చెప్పి తాగుతుందా అంటే తాగదు. చాలా మందికి తెలుసు గుర్రాన్ని నీటి వరకు తీసుకువెళ్ళగలం కానీ దానితో తాగిపించలేము అని. ఇది సామెత లేదా ఎగ్జాంపుల్ గానే తీసుకోండి, ఇంకొకలాగా ఆలోచించకండి. నేనెందుకు చెప్తున్నానంటే, అదే గుర్రాన్ని ఒక 4-5 రౌండ్లు తిప్పిన తర్వాత, 4-5 రౌండ్స్ తిప్పేసిన తర్వాత అప్పుడు వాటర్ దగ్గర తీసుకువెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అని మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి, చాట్లో పెట్టండి అన్నాను అనుకోండి, నేనేం అనలేదులేండి, అన్నాను అనుకోండి, మీరేం పెడతారు? అవునండి ఇప్పుడైతే తాగుతుంది డెఫినెట్గా అంటారు. అవునా? సో అలానే ఆ ఎగ్జాంపుల్గానే తీసుకోండి సుమా, ఇంకోలా అనుకోదు. మన కంపెనీ ఏం ఆలోచించింది అంటే, ఈ 2,500 బీవీ ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తే కస్టమర్స్ ఎవరైతే మన ఫ్యామిలీలోకి వచ్చి అసోసియేట్గా అయ్యారో వీళ్ళందరూ కూడా 30% డిస్కౌంట్ని ఎంజాయ్ చేస్తారు కదా అనే ఒక మంచి ఉద్దేశంతో ఒక వండర్ఫుల్ ఆఫర్ని కంపెనీ డిజైన్ చేసింది ఫ్రెండ్స్. అదేదో చెప్పే ముందు మన కంపెనీలో ఉన్న ఆపర్చునిటీలో సెకండ్ పాయింట్,
ఇన్కమ్. ఇప్పుడు మనం లాగిన్ అయిన పర్పస్ ఏంటి అంటే, నాకు తెలిసి 90% ప్లస్ పీపుల్ అందరూ కూడా ఇన్కమ్ కోసమే లాగిన్ అయ్యామండి, నాతో సహా. నేను అన్నాను 100% అనలేదు, 90%. ఒక 10% పీపుల్ ఉండొచ్చు, ఇన్కమ్ మాకు పెద్దగా ఏమో కాదండి, నాలెడ్జ్ కోసం లాగిన్ అయ్యాము. వెరీ గుడ్. సో ఇప్పుడు మన ఇన్కమ్ కోసం లాగిన్ అయ్యాము మ్యాక్సిమం పీపుల్, కాబట్టి మన కంపెనీలో ఉన్న ఆపర్చునిటీలో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్కమ్. ఇన్కమ్ దేని మీద వస్తుందని అంటే, బేస్డ్ ఆన్ బీవీ, బిజినెస్ వాల్యూమ్. కాకపోతే ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే, ఆ బీవీ మనము మన ఇంటికి పర్సనల్ గా చేసిన దాని మీద వస్తుంది. సెకండ్ వన్, మనం ఒక టీమును తయారు చేసుకోగలిగాం అనుకోండి, ఆ టీం వాళ్ళందరూ చేసే షాపింగ్ మన పర్సనల్ షాపింగ్ కన్నా ఎక్కువ ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. మనం మన ఇంటికి కావాల్సింది ఒక 5,000 రూపీస్ షాపింగ్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్, మన టీంలో ఒక 10 పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంటికి కావాల్సింది వాళ్ళు ఒక 5,000 చొప్పున చేస్తే 50,000 అవుతుంది కదా. సో కాబట్టి మనం చేసిన షాపింగ్ మీద రావడంతో పాటు మనం టీముని క్రియేట్ చేసుకోగలిగితే, ఆ టీం చేసే షాపింగ్ మీద కూడా మనకి అమౌంట్ వస్తుంది. వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వస్తుంది, మనకు కూడా వస్తుంది. ఇదేదో బాగుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, మనము మన పర్సనల్ కోసం షాపింగ్ చేయడం నేర్చుకోవాలంటే ఇక్కడ ప్రొడక్ట్ల గురించి తెలుసుకోవాలి అంతే. షాపింగ్ అందరికీ తెలుసు, బట్ ఇక్కడే చెయ్యాలి అంటే ఇక్కడ ప్రొడక్ట్ల గురించి తెలుసుకుంటే చాలు. రెండు, మనం టీం చేసే షాపింగ్ మీద కూడా ఇన్కమ్ వస్తుంది, బాగుంది అని మనకు అనిపించింది కాబట్టి టీంను తయారు చేయడం మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇక మూడవది అద్భుతమైన పాయింట్ ఏంటంటే, టోటల్ కంపెనీలో 1,32,00,000 పీపుల్ ఉన్నారు ప్రజెంట్. వీళ్ళందరూ చేసే షాపింగ్ మీద కూడా మనకి ఇన్కమ్ వస్తుంది అంటే మరి ఎంత బాగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్, ఆలోచించండి. సో ఇంత అద్భుతమైన అవకాశంలో నేను ఈరోజు మీతో మనస్ఫూర్తిగా షేర్ చేసేటటువంటి అవకాశంలో మెయిన్ బేసిక్ ప్లాన్ ఏంటి అంటే, సూపర్ స్టార్ అనే ఒక అద్భుతమైన పొజిషన్ ఉంది. అది 5 టీమ్స్ని తయారు చేయడం ద్వారా మీరు సూపర్ స్టార్ అయితే మీరు వండర్ఫుల్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకున్నట్టే ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ అండర్లైన్ చేసుకోండి, చాలా పవర్ఫుల్ వర్డ్ అండి, చాలా పవర్ఫుల్ వర్డ్ అండి. మీరు ఆలోచించి అర్థం చేసుకుంటే గనక మీకు నా మైండ్ ఎలా అయితే యాక్సెప్ట్ చేసిందో మీ మైండ్ కూడా అలాగే యాక్సెప్ట్ చేస్తుంది. ప్రాపర్టీ కాదండి, జనరేషన్కి ఇవ్వాల్సింది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. జనరేషన్స్ టుగెదర్ ఉపయోగపడేటటువంటి ప్లాట్ఫామ్ అనమాట మన ఐఎంసి. ఇలాంటి ప్లాట్ఫామ్ మీద ఐడి తీసుకొని జనరేషన్కి ఇవ్వడం కాదండి. సో ఆ ప్లాట్ఫామ్లో మనం అంటూ ఒక పొజిషన్ని రీచ్ అయిన తర్వాత మన జనరేషన్కి ఇస్తే అది వాళ్ళకి ఒక అద్భుతంగా ఉపయోగపడుతుంది. దానికోసం మీరు ఏదో ఒక విధంగా సూపర్ స్టార్ అయిపోవడం కాకుండా ఒక 5 టీమ్స్ ద్వారా సూపర్ స్టార్ అవ్వడం నేర్చుకోండి. రెండు, ఆ 5 టీమ్స్ని మీలాగే సూపర్ స్టార్స్గా తయారు చేయండి. సింపుల్ ప్లాన్ ఫ్రెండ్స్, ఇంతకు మించి ఇంకేం లేదు. ఈ ప్లాన్లో స్టెప్స్ ఉన్నాయండి. ఆ స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ మీ అందరికీ తెలుసు కాబట్టి నేను కొద్ది స్పీడ్గా చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ 10% ఇన్కమ్. ఇక్కడ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది డిస్కౌంట్ కాదు, ఇది ఇన్కమ్, మనకు మనీ వచ్చేదన్నమాట. 2,500 బీవీ కంప్లీట్ అయిపోతే, ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు మీరు 10%లోకి వచ్చేస్తారు. మరొక గుడ్ న్యూస్ ఉంది, ఇక్కడ చూడండి, మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది. బీవీ ముందు పీజీ ఉంది. పీజీ, పి అంటే పర్సనల్, జీ అంటే గ్రూప్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. 2,500 బీవీ అనేది మీ ఐడిలో జరిగితే మీకు డిస్కౌంట్ లెవెల్ పెరుగుతుంది, 10తో పాటు 30కి వస్తారు. బట్ ఇక్కడ ఇన్కమ్ అయితే మాత్రం అలాంటి కండిషన్స్ లేవండి. మీరు టీము ద్వారా చేసినా సరే 2,500 మీ ఐడిలో కంప్లీట్ అయితే మీరు 10%. సెకండ్ వన్ ఈస్ 20, థర్డ్ వన్ ఈస్ 25, నెక్స్ట్ వన్ ఈస్ 30, నెక్స్ట్ వన్ ఈస్ 30 + 4%. ఇదేంటంటే కొత్తగా ఉంది అని అంటే కొంతమందికి అనిపించవచ్చు. సో 30% ఈజ్ ద సూపర్ స్టార్ లెవెల్. 30%తో పాటు కంపెనీ యొక్క టోటల్ టర్న్ ఓవర్లో, ఇందాక చెప్పాను కదా షాపింగ్లో 3 టైప్స్ ఉన్నాయని ఇన్కమ్ రావడానికి. టోటల్ కంపెనీ టర్న్ ఓవర్లో, సిటీఓ అంటే కంపెనీ టర్న్ ఓవర్. సో టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనం 4%లో షేర్ తీసుకోవాలి అంటే సూపర్ స్టార్ కాదండి, క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవ్వాలి. సో అసలు సూపర్ స్టార్ అంటే ఏంటి, క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అంటే ఏంటి మీ అందరికీ చాలా మందికి తెలుసు కాబట్టి నేను దాని గురించి డీటెయిల్గా వెళ్ళట్లేదు. నెక్స్ట్ స్టెప్స్ చూడండి. సో ఇటువంటి సూపర్ స్టార్స్ని మీరు ఒకళ్ళని తయారు చేస్తారా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, మీకు కావలసినటువంటి లెవెల్స్ని మీరు ఫుల్ఫిల్ చేయడానికి ఎన్ని సూపర్ స్టార్స్ని తయారు చేసుకుంటే అన్ని లెవెల్స్ వస్తుంది. కానీ స్టార్టింగే చెప్పాను కదండి, 5 టీమ్స్ ద్వారా జరిగితే
ఆ 5 టీమ్స్ని మీరు సూపర్ స్టార్స్గా కన్వర్ట్ చేయగలిగితే మీరు చైర్మన్ అవుతారని. సో అటువంటి అద్భుతమైన పొజిషన్ కోసమే ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆపర్చునిటీలో ఉన్నటువంటి పాయింట్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. చైర్మన్ స్టార్ అనే పొజిషన్ని కూడా మీరు చాలా సింపుల్గా రీచ్ అయిపోవచ్చు. 45% లెవెల్కి రావచ్చు. ప్రతి ఒక్కరి కళ ఏంటి అంటే స్టార్టింగ్ సూపర్ స్టార్ అయిపోయిన తర్వాత నేను చైర్మన్ అయితే బాగుంటుంది అని చాలా మంది తపనతో వర్క్ చేస్తూ చాలా మంది చైర్మన్ అనే పొజిషన్ రీచ్ కావడానికి చాలా కష్టపడుతున్నారండి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో కూడా చాలా మంది ఉన్నాము. సో అర్థం చేసుకోండి, అంత మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫోకస్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్లోకి వెళ్ళే ముందు లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది సూపర్ స్టార్ ఎస్ఎస్ అవ్వడం 70,000 పీజీబీవి అన్లిమిటెడ్ టైం. లేదండి నేను అంత టైం తీసుకోనండి, నేను 1 monthలో కొట్టేస్తానండి అంటే కేవలం 40,000తోనే చేసేయచ్చు. మీరు మీ టీం మీరు ఎలా చేసినా సూపర్ స్టార్గా 70,000తో అయినా ఫాస్ట్ సూపర్ స్టార్గా 40,000తో అయినా మీరు 30% లెవెల్ని తీసుకుంటారు. మనం ఇందాకే మాట్లాడుకున్నాం, క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ఈజ్ ద పవర్ఫుల్ వర్డ్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెన్స్ కూడా ఉందండి క్వాలిఫైడ్ సూపర్ స్టార్కి. 30,000 బీవీ 1 monthలో జరగాలి. అయితే సూపర్ స్టార్ అయిపోయిన నెక్స్ట్ మంత్ నుంచి మాత్రమే మీరు క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అనే పొజిషన్ని తీసుకోగలుగుతారు. ఓకే, బాగుందండి. ఇక్కడ వరకు ఇంట్రడక్షన్. ఇటువంటి అద్భుతమైన పొజిషన్ని మీరు తీసుకోవడానికి ఇందాక మనం అనుకున్నాం కదా, హార్స్ని ఒక 3-4 రౌండ్స్ని చూపించిన తర్వాత, అంటే 3-4 రౌండ్స్ని కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు వాటర్ దగ్గర తీసుకువెళ్తే 100% తాగుతుంది, డౌట్ లేదు, మీకు కూడా తెలుసు. దాన్ని ఏమంటారంటే ఒక దాహం క్రియేట్ చేయడం అంటారు, అంటే ఇంపార్టెన్స్ని క్రియేట్ చేయడం. సో ఏదైనా సరే మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే దానికి కావాల్సిన ఎఫర్ట్ 100% పెడతారు, డౌటే లేదు. బట్ అటువంటి ఎఫర్ట్ పెట్టడానికి కంపెనీ క్రియేట్ చేసినటువంటి ఒక అద్భుతమైన అవకాశం. 1 time ఫ్రెండ్స్, 1 time ప్రతి ఒక్క పర్సన్ 1 time మాత్రమే తీసుకోగలుగుతారు ఈ ఈగల్ ఫండ్. అయితే ఎవరికి ఈగల్ ఫండ్ అన్నాం అనుకోండి, ఏప్రిల్లో ఎవరైతే ఐడి తీసుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే ఉంది. మరి ఏప్రిల్కి బిఫోర్ తీసుకున్న వాళ్ళకి లేదు. ఏం ఫీల్ అవ్వక్కర్లేదు, అయ్యో మనకు లేదు, మనం ఎందుకులే ఇంకా వినడం, మనకి లేని దాని గురించి మనం ఎందుకు తెలుసుకోవడం అని అనక్కర్లేదు. మనకి లేకపోయిన అవకాశాన్ని మనం మన పిల్లలకి ఇచ్చే అవకాశంలో చూడొచ్చు. చాలా మంది అంటారు కదా, నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను కానీ అప్పుడుకున్న ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వలన అవ్వలేకపోయాను, ఇప్పుడు అదే నా పిల్లల్లో, నా పాపలో, నా బాబులో చూస్తాను, అదే డాక్టర్ కోర్స్ చేసి, లేదా మరొకటి ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు ఈగల్ ఎవరైతే అవకాశం ఉందో మీరు జాగ్రత్తగా వినండి, ఎవరికైతే అవకాశం లేదో ఇంకా జాగ్రత్తగా వినండి. అంటే బిఫోర్ ఏప్రిల్ ఎంటర్ అయిన వాళ్ళందరూ చాలా చాలా జాగ్రత్తగా వినండి. మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఏప్రిల్లో వస్తారో వాళ్ళందరికీ కూడా ఈగల్ ఫండ్ని మీరు చాలా అద్భుతంగా ఉపయోగపడేటట్టు చేయొచ్చు. మీరే ఈగల్ ఫండ్కి ఎలిజిబుల్ ఉన్నారనుకోండి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. చూడండి ఈగల్ ఫండ్ ఎవరికి వస్తుంది, అసలు ఇది ఏంటి అంటే కంపెనీ యొక్క టోటల్ టర్నోవర్లో ఆ మంత్లో జరిగిన టర్నోవర్లో 1% తీసి మొత్తం ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. ఈ ఆఫర్ ఏప్రిల్, మే, జూన్ 3 months కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ చేసింది. అంటే ఇప్పుడు ఏప్రిల్లో ఎవరైతే ఐడి తీసుకున్నారో ఆ ఐడి తీసుకున్న అసోసియేట్ ఈ ఈగల్ ఫండ్ని ఏప్రిల్లో పొందొచ్చు, లేదా మేలో కూడా పొందొచ్చు. అంటే ఈగల్ ఫండ్ ఎలిజిబిలిటీని సంపాదించడానికి కంపెనీ 2 months ఇచ్చింది, ఎంటర్ అయిన మంత్, ఆ నెక్స్ట్ మంత్. సార్ అర్థమైనట్టే ఉంది కానీ చిన్న కన్ఫ్యూజన్ ఉందండి అని అన్న వాళ్ళ కోసం మరలా రిపీట్ చేస్తున్నాను. ఈగల్ ఫండ్ ఆఫరు ఏప్రిల్, మే, జూన్ 3 months ఉంది. అయితే ఏప్రిల్లో ఎంటర్ అయ్యారు అనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఏప్రిలే కదా, ఏప్రిల్లో మనం ఐడి తీసుకున్నాం అనుకోండి, మనము ఏప్రిల్లోనైనా ఈగల్ ఫండ్ సంపాదించుకోవచ్చు, లేదు ఏప్రిల్లో అవ్వలేదు సార్ అని అంటే మేలో కూడా చేసుకోవచ్చు. 2 months టైం అనమాట. లేదండి నేను ఏప్రిల్లో ఎంటర్ అవ్వలేదు, మేలో ఎంటర్ అయ్యాను అని నెక్స్ట్ మంత్ ఎవరైనా అడిగారు అనుకోండి, మేలో ఎంటర్ అయ్యారు కదా, మీరు మేలోనైనా సరే ఈగల్ ఫండ్ తీసుకోవచ్చు, లేదా మే తర్వాత వచ్చేటటువంటి జూన్లో కూడా మీరు తీసుకోవచ్చు. మీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను కదా. 2 monthsలో మనము ఈగల్ ఫండ్ సంపాదించుకోవచ్చు.
అయితే నేను మీకు ఈరోజు షేర్ చేసే ఈ స్లైడ్స్లో మీరు ఈ మంత్ ఎంటర్ అయ్యారు అనుకోండి, ఈ మంతే మీరు ఈగల్ ఫండ్ సంపాదించుకునే దానికి నేను నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేస్తాను. సో దీనికి ఒక బ్లూ ప్రింట్ ఈగల్ ఎవరైతే కంప్లీట్ చేయాలనుకుంటారో సో వాళ్ళకి ఒక బ్లూ ప్రింట్ అంటే ఒక ఐడియాని క్రియేట్ చేసామనుకోండి, దానికోసం యాక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ అయితే ఇదే, మీరు +5 టీమ్స్ని మీరు ఫామ్ చేయాలి. సో మీ ఐడిలో 2500 బీవీ తీసుకోవాలండి. దానికి ఒక గిఫ్ట్ ఇచ్చింది కంపెనీ, 2 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్. ఇది ఎవరి కోసం అండి? మనము ఎవరైతే ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో ఏప్రిల్లో ఐడి తీసుకున్నారో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. వాళ్ళు మీరే అయితే మీకోసమే, లేదు మీరు కాదు నాలాంటి వాళ్ళు ఎప్పుడో ఎంటర్ అయిపోయిన వాళ్ళు అనుకోండి, సో మన పిల్లల కోసం అనమాట. 2500 పీపీవీ చేస్తే 2 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. సేమ్ అదే పాయింట్ మన ఫ్యామిలీలో వచ్చే 5 పీపుల్కి కూడా నేర్పించాలంటే మనం చేస్తేనే నేర్పించగలుగుతాం. సో యూజ్ అండ్ రిఫర్ కాన్సెప్ట్ కదండి, మనం చేస్తేనే చేయగలుగుతాం. వాళ్ళకు కూడా 2 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. చాలా అద్భుతం. దీంతో పాటు మన ఫ్యామిలీలో ఎవరైతే వచ్చారో ఆ 5గురికి కూడా ఇన్కమ్ కూడా రిసీవ్ అవుతుందండి, జస్ట్ 250 రూపీస్ ఈచ్. ఎందుకంటే 10% అనుకున్నాం కదా స్టెప్స్లో, ఫస్ట్ స్టెప్ 10%. సో 250 రూపీస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి వస్తుంది. ఫ్రెండ్స్, నా ఇన్కమ్ అయితే స్టార్టింగ్ ఫస్ట్ మంత్ 160 రూపీస్. సో ఇప్పుడు ఎవరైతే మన ఫ్యామిలీలోకి వస్తారో వాళ్ళందరూ కూడా జస్ట్ 2500 బీవీ కంప్లీట్ చేయడం నేర్చుకుంటే, ఎలా చేయాలన్నది కూడా ఇప్పుడు మనం మాట్లాడదాంలేండి. నేర్చుకుంటే 250 రూపీస్ వచ్చేస్తుంది అందరికీ కూడా. మరి మనము నేర్పించాం కదా, మరి నేర్పించిన వాళ్ళకి కొద్దిగా పర్సంటేజ్ కూడా పెరగాలి కదా. సో ఎంత వస్తుందో తెలుసా? 20%లోకి వస్తాం. అంటే మనం ఒక 5గురికి నేర్పించడం వలన వాళ్ళందరూ కూడా 10%లో ఉంటారు, మనము 20%లోకి వెళ్తాం. మరి ఇన్కమ్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా వస్తుంది చూడండి. ఇన్కమ్ క్యాలిక్యులేషన్లో ఫస్ట్ పర్సంటేజ్ని ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ అని పిలుస్తారు. పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ మన గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్, 20% కాబట్టి పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ ఎప్పుడు 2 ఇన్కమ్స్లో వస్తుంది. ఒకటి పర్సనల్, 2 గ్రూప్. పర్సనల్ బీవీ మీరు ఎంత చేశారు? 2500. 20% అప్లై చేశాము, 500 రూపీస్. మరి గ్రూప్ నుంచి ఎంత బీవీ వచ్చింది? 2500 చొప్పున 10% మనకు వస్తుంది, ఎందుకంటే వాళ్ళు 10%లో ఉన్నారు కాబట్టి 250 రూపీస్. అలాంటివి మనం 5 టీమ్స్ క్రియేట్ చేసాం కాబట్టి 250 × 5 1250. ఓకేనండి. సెకండ్ ఇన్కమ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్కమ్ అండి, జిఆర్ఐ. సో జిఆర్ఐ టేస్ట్ స్టార్ట్ అయ్యింది. సో టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అద్భుతాలు మనం చూడబోతున్నాము, ఎందుకంటే చూస్తేనే మన మనసు యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి. అది రేపుడుతో ఒక కట్ ఆఫ్ క్లోజ్ అవుతుంది 20th. సో క్లోజింగ్ కట్ ఆఫ్ అయిన తర్వాత ఎవరైతే ఇప్పటి వరకు చాలా ఎఫర్ట్ పెట్టారో, లైక్ మన ప్రేమ్ సారు, ఆనంద్ బాజ్పేయి సారు, అఖ్తర్ ఖాన్వాలా సారు, లేకపోతే మీ లీడర్స్, సో వాళ్ళు ఏదైతే ఇప్పటి వరకు ఎఫర్ట్ పెట్టారో వాళ్ళందరికీ ఎంతెంత అమౌంట్ వచ్చిందో అన్నది మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఎప్పుడైతే తెలిసిందో దాని తర్వాత మన యొక్క విజన్, మన యొక్క క్లారిటీ బాగా పెరిగిన తర్వాత సో మనము కూడా అదే విధంగా ఎఫర్ట్ పెడతాం. సో ఇంకా ఇంకా మంచి మంచి ఇన్కమ్స్ రావడానికి ఈ జిఆర్ఐ ఇన్కమ్ అనేది చాలా వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది. అటువంటి జిఆర్ఐ ఎవరైతే ఈగల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 1700 రూపీస్ వస్తుందండి, విత్ క్యాలిక్యులేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాని గురించి ఇప్పుడు టాపిక్ లేదు కాబట్టి దాని గురించి నేను పెద్దగా మాట్లాడలేదు. నెక్స్ట్ వన్, ఈగల్ ఫండ్. ఈగల్ ఫండ్ అనేది ఇందాకే మనం మాట్లాడుకున్నాము. కంపెనీ యొక్క టోటల్ టర్నోవర్ మంత్లో ఎంతైతే జరుగుతుందో దానిలో 1% తీసి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అయితే ఈ ఏప్రిల్లో ఎంత టర్నోవర్ జరుగుతుందో మనకి ఇంకా తెలియదు కదా, ఏ మంత్ టర్నోవర్ ఎంత ఉంటుందో తెలియదు కదా. అందుకని నేను అప్రాక్సిమేట్లీ అని ఒక ఫిగర్ వేయడం జరిగింది, 1550 రూపీస్. కంపెనీ ఏం చెప్తుంది అని మన అఖ్తర్ సార్ చెప్పారంటే 2000 to 3000 రూపీస్ వస్తుందండి అని కంపెనీ చెప్పిందండి. సచిన్ సార్ క్యాలిక్యులేషన్స్ ఎక్స్పెక్టేషన్. సో ఎందుకంటే తక్కువ మందే ఉంటారు ఫ్రెండ్స్, ఈగల్ ఫండ్ అందరి కోసం లేదు, కొంతమంది కోసమే ఉంది. అది కూడా 1 టైమే ఉంది, ఒకసారి తీసుకున్న వాళ్ళు మరలా తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఎక్కువ అమౌంటే వస్తుంది, కానీ నేను రౌండ్ ఫిగర్ కోసం 1550 తీసుకున్నాను. మన మనసుకి అర్థం కావడానికి, మన మనసుకి నచ్చడానికి ఆ ఫిగర్ చూడండి, టోటల్ చేస్తే 5000 రూపీస్ అప్రాక్సిమేట్లీ మనకు వస్తుంది ఎవరైతే ఈగల్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు. ఫ్రెండ్స్, రియల్గా వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్.
అయితే బాగుందండి, మీరు చెప్పింది అంతా బాగుంది. కానీ లాజిక్, ఆ 2500 బీవీ చెయ్యాలి కదా, 2500 బీవీ చెయ్యాలి కదా. ఎస్, చాలా మందికి డౌట్ ఉంటుంది అది. దానికోసమే కంపెనీ ఏం చెప్పింది, 2500 బీవీ మీరు ఏ మంత్ లో ఎంటర్ అయితే ఆ మంత్ లోనే కంప్లీట్ చేస్తే మీకు 2 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ గిఫ్ట్ గా ఇస్తుందండి. ఒక గిఫ్ట్ ఎప్పుడు కూడా మనము చాలా వాల్యుబుల్ గా చూడాలండి. అవకాశం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఆలోచించండి, 2500 బీవీ ఈ మంత్ లో కాకుండా ఈ మంత్ లో కొంత, నెక్స్ట్ మంత్ లో కొంత చేసే బదులు ఎంటర్ అయిన మంత్ లోనే 2500 బీవీతో మీరు ఎంటర్ అయితే, లేదండి నేను ఐడి తీసుకున్నాను ఇప్పుడు 2500 కంప్లీట్ చేసేస్తానండి అంటే, కంపెనీ ఏం చేసిందంటే ఒకేసారి చేయకపోయినా నో ప్రాబ్లం అండి, 1 month లో మీరు 2500 కంప్లీట్ చేసుకోండి, 2 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఆలోచించండి ఫ్రెండ్స్. సో నేను ఐడి తీసుకున్నాను, నాకు 2500 బీవీ చేయడం వలన ఒక 2 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది అని అంటే, మన ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా షాపింగ్ చేస్తామని ఇందాక మీకు మెసేజ్ అడిగినప్పుడు చార్ట్ లో పెట్టారు కదా. సో దాంతో పాటు ఇంకొక అద్భుతమైన అవకాశం కూడా ఉంది. ఆ 2500 బీవీ కంప్లీట్ చేసేస్తే ఏంటి, 10% ఏపీ అంటే అసోసియేట్ ప్రైస్ డిస్కౌంట్ నుంచి మనము 2500 కంప్లీట్ చేసాం కాబట్టి 30% డిస్కౌంట్లోకి వెళ్ళిపోతాము, ఎస్సిఏపి. సో ఒక అసోసియేట్ ప్రైస్ నుంచి సీనియర్ అసోసియేట్ ప్రైస్కి వెళ్ళడము చాలా అద్భుతం ఫ్రెండ్స్. కాబట్టి మన దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి 2500 బీవీ కంప్లీట్ చేయడానికి. ఒకటి, 2500 బీవీ కంప్లీట్ చేయడం వల్ల 2 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది, 10% నుంచి 30%లోకి వెళ్ళిపోతాం. ఓకే సార్, బాగున్నాయి, రెండు బాగున్నాయి, మనకి బెనిఫిట్స్ బాగున్నాయి. ఇదే అవకాశాన్ని ఒక 5 పీపుల్కి చెప్తే ఏగల్ ఫండ్ వస్తుంది. 5 పీపుల్కి నేను చెప్పలేదంటే నేను నా కోసమే ఆలోచిస్తున్నానండి అంటే మీకు 2 బెనిఫిట్స్. ఒకటి 2 lakhs ఇన్సూరెన్స్, రెండు 30% డిస్కౌంట్లోకి వెళ్ళిపోతారు. బాగుంది. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటి, 2500 బీవీ ఎలా చేయాలి, హౌ టు కంప్లీట్ 2500 బీవీ అండి. బీవీ కాదు, సారీ, 2500 పీబీవీ. మళ్ళీ బీవీ అంటే రెండు రకాల అర్థాలు వస్తాయి కదా. 2500 పీబీవీ ఎలా కంప్లీట్ చేయాలి, మనం దీన్ని 2 ఆప్షన్స్ లో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్, మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని బాగా స్టడీ చేయండి. ప్రొడక్ట్స్ లో మీకు 100% నచ్చిన ప్రొడక్ట్లు, మీ ఇంటికి అవసరం ఉన్న ప్రొడక్ట్లు మీరు షాపింగ్ చేయండి. 2500 బీవీ వరకు లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. చాలా అద్భుతంగా మీకు కావాల్సిన ప్రొడక్ట్లు నోట్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ ఆలోచించండి, ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది అంటే మీ అందరికీ తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను స్వయంగా అనుభవించిన ఎగ్జాంపుల్. నాకు బాగా కావలసిన ఒక పర్సన్ నేవల్లో వర్క్ చేసేవారు. ఆ పర్సన్కి క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది. సో నాకు టీచింగ్ ఫీల్డ్లో ఉండేటప్పుడు సెకండ్ హ్యాండ్ స్కూటర్ ఉండేది. నేను ఉండేది నేటివ్ ప్లేస్ అనకాపల్లి. అనకాపల్లి నుంచి వైజాగ్ వచ్చి, చూడండి, అనకాపల్లి నుంచి వైజాగ్ వచ్చి ఆ క్యాంటీన్ ఫెసిలిటీని ఉపయోగించుకునేవాడిని. ఎలా ఉపయోగించుకునేవాడినో తెలుసా? మీలో క్యాంటీన్ ఫెసిలిటీ ఉపయోగించుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మీకే ఆ క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది అంటే మీరు ఉపయోగించుకునే విధానం వేరు. మీకు క్యాంటీన్ ఫెసిలిటీ లేదు, మీకు తెలిసిన వాళ్ళకి ఉంది, లైక్ ఫ్రెండ్ కావచ్చు, రిలేటివ్ కావచ్చు, అక్కడ వరకు కలిసి వెళ్తాము. ఆ స్టోర్కి బయటే మనం వెయిట్ చేయాలి, లోపలికి మనకి ఎంట్రీ ఉండదు. బయట వెయిట్ చేస్తే ఆ లోపల వెళ్ళే ఎలిజిబుల్ ఉన్న పర్సన్ వెళ్ళి ఏం కావాలి, ఇది కావాలి, అది కావాలంటే నేనైతే అలా చెప్పాను, వాళ్ళ రెండు ఇవి ఒక 5 ఇలా చెప్పేవాడిని, అంటే ప్రొడక్ట్స్ అన్నమాట. సో నాకు ఒక మంత్కి నాకు నా ఫ్యామిలీకి ఒక టూత్ పేస్ట్ సరిపోయేది. అప్పుడు టూత్ పేస్ట్ సరిపోయేది. కానీ నేను ఆ క్యాంటీన్ ఫెసిలిటీకి వెళ్ళేటప్పుడు 2 లేదా 3 తీసుకునేవాడిని. ఎందుకంటారు ఫ్రెండ్స్, ఎందుకంటారు? ప్లీజ్ ఒకసారి చాట్ బాక్స్ లో ఒకసారి, ఎందుకు నేను 1 మంత్కి 1 సరిపోతున్నప్పుడు నేను 2, 3 ఎందుకు తీసుకునేవాడిని? చాట్ బాక్స్ లో ప్లీజ్ పెట్టండి. అవకాశం ఉన్న వాళ్ళు చాట్ బాక్స్ లో పెట్టండి, లేదు అంటే చూడండి. ఫ్యామిలీ పెరిగిందా? ఎవరో రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్యామిలీ పెరిగింది అంటున్నారు. నేను ఒక టూత్ పేస్ట్ సరిపోయేది, నేను ఒక టూత్ పేస్ట్ కొనేవాడినండి. ఒక టూత్ పేస్ట్ సరిపోయేది, ఒక టూత్ పేస్ట్ కాకుండా నేను 2, 3, 4 కొనేవాడిని. సింప్లీ సేయింగ్ ఏంటంటే బెనిఫిట్ వస్తుంది కాబట్టి
ఎక్స్ట్రా తీసుకునే వాళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ చాలండి, థ్యాంక్ యూ. చూడండి ఒక్కొక్కరు ఆలోచనలు ఒక్కొక్కలా ఉన్నాయి చూసారా. రైట్. సో అందరికీ కామన్గా తెలిసిన విషయం ఏంటంటే ఆ టూత్ పేస్ట్ ఈ మంత్కి ఒకటి సరిపోయినప్పుడు నేను 2 3 ఎందుకు తీసుకునేవాడిని అనడానికి క్వశ్చన్ ఏంటంటే మీ దగ్గర నుంచి 2 ఆన్సర్లు ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఒకటి, డిస్కౌంట్ వస్తుంది కదా, సో దాంతో పాటు రెండో ఆన్సర్ ఏంటంటే ఆ ప్రొడక్ట్ నెక్స్ట్ మంత్ కూడా కావాలి కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ మంత్ కూడా కావాలి కదా, ఆ నెక్స్ట్ మంత్ కూడా కావాలి, పాడైపోయేది ఏమీ లేదు. మన పాకెట్ పర్మిట్ చేస్తే సుమా, పాకెట్ పర్మిట్ చేస్తే ఒకటి తీసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో 2 3 కూడా తీసుకోవచ్చు అని మీకు ఒకసారి గుర్తు చేయడం కోసం చెప్పానండి. సో ఎందుకు సార్ మాకు గుర్తు చేయాలి అంటే ఇప్పుడు మరి 2500 బీవీ కంప్లీట్ చేయాలి అంటే మీరు ప్రొడక్ట్ లిస్ట్ రాసుకోమన్నప్పుడు ప్రొడక్ట్ లిస్ట్ నోట్ చేసుకున్నారండి, ఒక 1000 బీవీకే లిస్ట్ రాసుకున్నారు అనుకోండి, కాసేపు 1000 బీవీ వచ్చే విధంగానే లిస్ట్ రాసుకున్నారు. మరి మనకు కావాల్సింది ఎంత, 2500 కావాలి కదా, మరి లిస్ట్ చూస్తే 1000 బీవీకే వచ్చింది. మరి మీరు రాసుకున్న 1000 బీవీకి ప్రిపేర్ చేసిన లిస్ట్ అంతా ఈ మంత్కు ఉపయోగపడడానికే మీరు నోట్ చేసుకొని ఉంటారు. లైక్ నేను ఎలాగైతే అక్కడ డిస్కౌంట్ వస్తుందనే నేను అంత తపన పడినప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మనకి, డిస్కౌంట్ ఒకటే కాదు, ప్లాట్ఫామ్ ఏంటి, డిస్కౌంట్లోనే 10 నుంచి 30%కి వెళ్ళిపోయేటటువంటి అద్భుతమైన అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మనం కొద్దిగా ఈ మంత్కు మాత్రమే కావలసినవి కాకుండా అవకాశం ఉంటే, అవకాశం అంటే అర్థం ఏంటి అంటే మీ పాకెట్ పర్మిట్ చేస్తేనే సుమా, అలా అని చెప్పి అందరినీ ఇదే చేయమని నా ఒపీనియన్ కాదండి, గుర్తుపెట్టుకోండి. సో మీకు అవకాశం ఉంది అంటే ఒకసారి చేయడంలో తప్పేముంది. మీలో ఇప్పుడు కొంతమందికి ఏమైనా అనిపించి ఉండొచ్చేమో మాకు ఈ విషయం కూడా తెలుసులేండి అని. సో మీకు తెలిసిన విషయాలే నేను గుర్తు చేసే ప్రయత్నం చేశానండి. ఇది పాయింట్ నెంబర్ 1. ఇలా ఛాన్స్ ఉన్న వాళ్ళు తీసేసుకోండి ఫ్రెండ్స్. 2500 బీవీ చేసేసుకుంటే మీకు 2 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైతే వస్తుందో అది మీరు చూపించడానికి చాలా బాగుంటుంది. చూపిస్తే ఏం జరుగుతుంది అంటే అవతల వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మీరు చెప్పేదానికన్నా చూపిస్తే ఏదైనా చాలా బాగా అర్థమవుతుంది. అటువంటి అవకాశాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. చూస్తే 11%, సారీ వింటే 11%, చూస్తే 83%. ఇది హ్యూమన్ టెండెన్సీ అనమాట. 100% వాస్తవం ఫ్రెండ్స్ ఇది. కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ మీకు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోండి. ఇదే విధంగా మన టీంలో వచ్చే వాళ్ళకు కూడా చెప్పండి. రెండోది, లేదు సార్ మన పాకెట్ అంత పర్మిట్ చేయట్లేదు, మీరు కూడా స్టార్టింగ్ చెప్పేవాళ్ళు కదా మీ పాకెట్లో పర్స్ పలచగా ఉండేది అని. సో నా పాకెట్లో ఉన్న పర్స్ కూడా పలచగానే ఉందండి అని అంటే సెకండ్ ఆప్షన్. 2500 పీబీవీ చేయడానికి మన దగ్గర చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ మన పాకెట్ కొద్దిగా పలచగా ఉంది కదా. సో పలచగా ఉన్నది కాబట్టి మీ ఇష్టం, నా పాకెట్ బాగానే ఉంది సార్, నేను అన్ని ప్రోడక్ట్లు కాకుండా ఈ ప్రోడక్ట్లు తీసుకుంటానంటే మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్ ఫ్రెండ్స్, నో కండిషన్స్. ఎలా అయినా ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలాగే చెయ్యండి అని కాదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఫోకస్డ్గా ఇలా చూస్తున్నారు కదా, ఆలోచిస్తున్నారు కదా. సో ఇది చూసిన తర్వాత మీకు ఇది బాగున్నది అనిపించవచ్చు, లేదా దీని నుంచి మీకు కొత్త ఆలోచన పుట్టొచ్చు. ఆ కొత్త ఆలోచనే మీకు బాగుంది అనిపించింది అంటే దాన్నైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. మిమ్మల్ని గైడ్ చేసిన వాళ్ళతో డిస్కస్ చేసి మీరు ఏదైనా చేయొచ్చు. నాకు ఆలోచించి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇది సెకండ్ ఆప్షన్. 2500 పీబీవీ చేయడానికి శ్రీ తులసి ఒక 23, అంటే 23 ఎందుకు తీసుకున్నారు అని క్వశ్చన్ వేయకండి ఫ్రెండ్స్. 23 పీసెస్ తీసుకుంటే ఒకటి మీరు యూజ్ చేసుకోవడానికి శ్రీ తులసి ఉపయోగపడుతుంది. డెమో చూడండి, డెమో బాగా చేయడం, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది పెద్ద కష్టమైన విషయం ఏమి కాదు. మిమ్మల్ని పిలిచిన వాళ్ళని అడిగితే శ్రీ తులసి డెమో గురించి చెప్తారు. సో 23 పీసెస్కి ఎంఆర్పి 215 ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే 210 ఉంది, రాబోయే రోజుల్లో 215 ఉంటుందని ఇక్కడ నేను 215 పెట్టేశాను. సో మరి ఎంటర్ అయిన వాళ్ళం కదా, ఏపీ అసోసియేట్ ప్రైస్ దొరుకుతుంది 194. అమౌంట్ ఎంత అవుతుంది అంటే 4462. బీవీ ఎంత దొరుకుతుంది అంటే ఈచ్ వన్ 55, 1265. సో మరి సరిపోదు కదా, 1265 సరిపోదు. మరి ఏం చేయాలి అంటే మీకు తెలిసిపోయింది ఆల్రెడీ. మరి ఏముందండి, 23 తీసుకునే ప్లేస్లో మరొక డబుల్ తీసుకుంటే సరిపోతుందని అనిపిస్తుంది. కానీ అంత ఎక్కువ మనం కష్టపడకుండా మన దగ్గర మరొక పవర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది. పవర్ఫుల్ అంటే 2 అడ్వాంటేజ్లు, క్యారీ చేయడానికి వెయిట్ ఉండదు, రేటు విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా ఎఫర్ట్ చేయగలుగుతారు. అదే విధంగా అవతల వాళ్ళకి 100% నీడ్ ఉన్న ప్రొడక్ట్
బయట మార్కెట్లో ఎక్కడా లేనటువంటి ప్రొడక్ట్ అలో డైజెస్ట్. ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లం అందరికీ ఉంది కాబట్టి 100% శ్రీ తులసి అనేది మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది. తద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి శ్రీ తులసి అవసరం. ఒకటి కొంటే ఫ్యామిలీ అందరూ వాడచ్చు. రెండు, అంతకు మించి అలో డైజెస్ట్. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో కూడా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ అలో డైజెస్ట్ ఎంఆర్పి 200. మనకు వచ్చేది మనము అంటే అసోసియేట్ ప్రైస్ 180 రూపీస్, మల్టిప్లై చేస్తే 4140. బీవీ దొరుకుతుంది 55. టోటల్ 1265 కలిపితే 2530 బీవీస్. జాగ్రత్తగా మనసు పెట్టి ఇలా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ ఆప్షన్ బాగుంది అంటే మీకు కావాల్సిన ప్రొడక్ట్లన్నీ తీసేసుకోండి. 2500 బీవీ ఇస్ ద మీకు మైండ్ లో ఫిక్స్ చేసుకొని 2500 కావాల్సింది తీసేసుకోండి. అది మీరు ఓకే అనుకుంటే అలా వెళ్ళండి. లేదండి నాకు ఇలా బాగుందండి అని అంటే ఇలా రండి. ఇలా ఇలా మీరు చేయాలనుకున్న మీ పాకెట్లో అమౌంట్ పర్మిట్ చేస్తే ఒకేసారి తీసేసుకోండి ఫ్రెండ్స్. నన్ను తప్పుగా మీరు అర్థం చేసుకోకండి. మీ పాకెట్ పర్మిట్ చేస్తే ఇలా తీసేసుకోండి. అలా నచ్చితే అది, ఇలా నచ్చితే ఇది. సార్ ఫస్ట్ ఆప్షన్ లో మీరు చెప్పారు బాగుంది, మనకు కావాల్సినవన్నీ తీసుకున్నాము, మన ఇంట్లో వాడుకున్నాం, నో ప్రాబ్లం. మరి ఇవేం చేయాలండి? 23 తీసుకుంటే నాకు మహా అయితే ఒకటి ఉపయోగపడుతుంది. మరి ఇంకా 22 ఉన్నాయి కదా. మీరు రియల్ గా వర్క్ చేసి ఒక ప్లాట్ఫామ్ ని మీరు క్రియేట్ చేసుకోవడానికి వచ్చారు కాబట్టి మనకి బాగా కావలసిన ఫ్రెండ్స్ రిలేషన్స్ లో ఒక 22 ఫ్యామిలీస్ కి ఈ శ్రీ తులసి అలో డైజెస్టివ్ డెమో చూపించడం ద్వారా ఆ 22 ఫ్యామిలీస్ కి శ్రీ తులసి ఒకటి, అలో డైజెస్ట్ ఒకటి ఫుల్ రేట్కి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ 2 ప్రొడక్ట్లే ఎందుకు డెసిషన్ తీసుకున్నారండి, ఈ 2 ప్రొడక్ట్లు ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ తులసి డెమో చూపించారండి 215 రూపీస్ లేదా 210, ఇప్పుడున్న రేట్ ప్రకారం 210 రూపీస్ ఉంది, మీకు 200 రూపీస్కి వస్తుంది అంటే అవతల వాళ్ళ మైండ్లో అచ్చా 10 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది అనమాట, ఓకే. ఎందుకంటే మనం ఏ షాపింగ్కి వెళ్ళినా బయట మన కస్టమర్ మెంటాలిటీ ఏంటి, ఒక 100 రూపీస్ ఉంటే దాంట్లో డిస్కౌంట్ 5 రూపీసో 10 రూపీసో. 100 రూపీస్ ఉంటే 5 రూపీస్ డిస్కౌంట్ ఇస్తేనే అబ్బా 95కి ఇచ్చారండి సూపర్ అండి అంటారు. ఒక కిరాణా షాప్కి వెళ్ళి చూడండి, మీకు తెలిసిన ఎక్స్పీరియన్సే. కిరాణా షాప్కి వెళ్ళి చూస్తే ఒక టీ పౌడర్ తీసుకున్నారనుకోండి, దాని మీద ఒక 190 రూపీస్ ఉందనుకోండి, 185 ఇవ్వండి సార్ అంటే అబ్బా 5 రూపీస్ తగ్గించారు, చాలా మంచిగా బిజినెస్ చేస్తున్నారు, నెక్స్ట్ టైం కూడా మనం అక్కడికే వెళ్తాం. చూడండి 180 రూపీస్లో 5 రూపీస్ అంటేనే మనం అంత హ్యాపీగా ఉన్నప్పుడు 200 రూపీస్ 210 రూపీస్ 200 కంటే ఈజీగా మనం మూవ్ చేసేసుకోవచ్చు అండి. మీకు మనస్ఫూర్తిగా అవతల మీకు కావాల్సిన మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ కూడా హెల్దీగా ఉండాలని మీరు మంచిగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఒక 22 మూవ్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సేల్ కాదు ఫ్రెండ్స్, రిఫర్ చేయడం. మీరు డెమో చూపిస్తే ఆటోమేటిక్గా ఆ ప్రొడక్ట్ అవతల వాళ్ళు కావాలంటారు, 2 ఇచ్చేస్తారు. ఏముంది, శ్రీ తులసి అలో డైజెస్ట్ ఇస్తారు, దాని మీద రేటు అదేమో 215 ఉంది, ఇదేమో 200 ఉంది. 2 కూడా మీకు వచ్చిన రేట్ అయితే 194, 180. అదొక 200, ఇదొక 180, 380 రూపీస్కి ఇచ్చిన మీరు ఇన్వెస్ట్ చేశారు అని అనుకున్న అమౌంట్ ని మరలా మీరు రికవర్ చేసుకోవచ్చు. కాకపోతే 22 ఫ్యామిలీస్కి అయితే మీరు పరిచయం చేయాలి. ఇది మీకు నచ్చితే ఇది చేయండి, లేదు సార్ నేను ఎవరికి పరిచయం చేయలేను సార్ అని అంటే గో ఫర్ ఫస్ట్ వన్. ఎలా చేసినా 2500 బీవీ కంప్లీట్ చేస్తారు. ఫైనల్ స్లైడ్ ఫ్రెండ్స్. సో ఈగల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఫ్రెండ్స్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను స్టార్టింగ్ నుంచి చాలా స్లైడ్స్ చూపించాను. ఆ స్లైడ్స్ అన్నిటికీ కూడా ఇది కనెక్టివిటీ పాయింట్ అన్నమాట. ఫస్ట్ వన్, మీరు ఒక ఈగల్ అయినా లేదా ఒక ఈగల్ని క్రియేట్ చేసిన అంటే మీకు ఈగల్ అయ్యే అవకాశం ఉందనుకోండి, అంటే ఏప్రిల్లోనే ఎంటర్ అయ్యారు అనుకోండి, మీరు ఈగల్ అవ్వండి, 15,000 బీవీ మీకు వస్తుంది. లేదు మనకు అవకాశం లేదు అంటే ఒక ఈగల్ని క్రియేట్ చేయండి, 15,000 బీవీస్ వస్తాయి, తెలిసిందే. సెకండ్ వన్, 2 ఈగల్స్ని మనం క్రియేట్ చేయగలిగాం అనుకోండి, ఆటోమేటిక్గా 15,000కి 15,000 కలిస్తే 30,000 వస్తుందండి. ఎంఎస్ఆర్ గారు మీరు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా, మాకు ఆ మాత్రం తెలియదా అంటే, మీకు తెలిసిన విషయం నాకు తెలుసు. 15 + 15 చేస్తే 30 వస్తుందని నాకు తెలుసు. కానీ మరి ఎందుకు చెప్తున్నారు అంటే పక్కన ఒక వర్డ్ ఉంది చూడండి, 1 క్వాలిఫైడ్ సూపర్ స్టార్. ఎందుకు ఈగల్ని కంపెనీ ప్లాన్ చేసింది అంటే ఈ పర్పస్ కోసం ఫ్రెండ్స్. మనము స్టార్టింగే అనుకున్నప్పుడు ఒక స్లైడ్ లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, 70,000 చేస్తే సూపర్ స్టార్ అన్లిమిటెడ్ టైం, 40,000 బీవీ చేస్తే 1 month లోనే సూపర్ స్టార్, ఫాస్ట్ సూపర్ స్టార్ అంటారు.
దాని పక్కన ఇంకో కాలం ఇచ్చాను, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని అనుకున్నాం కదండి. దట్ ఈస్ కాల్డ్ క్వాలిఫైడ్ సూపర్ స్టార్. ఆ క్వాలిఫైడ్ సూపర్ స్టార్ గా మనము అయితే మన కంపెనీ నుంచి టర్న్ ఓవర్ లో 4% వస్తుంది అడిషనల్ గా. అదే మన టీంలో వాళ్ళకి కంప్లీట్ చేసే వాళ్ళకి వస్తుంది. అటువంటి క్వాలిఫైడ్ సూపర్ స్టార్ కావాలి అంటే జస్ట్ 30,000 బీవీని మీరు చూడకుండా 2 ఈగల్స్ గా మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్, నా టీంలో ఒక 2 ఈగల్స్ కోసం నేను ప్రయత్నం చేస్తాను అంటే మీరు 30,000 బీవీని ఆటోమేటిక్ గా పొందుతారు. మరి మన గోల్ ఏంటి? ఒక సూపర్ స్టార్ కాదు కదా, 5 క్వాలిఫైడ్ సూపర్ స్టార్ కావాలి. చూడండి, 2 ఈగల్స్ ఇన్ 5 టీమ్స్, అంటే ఒక టీంలో కాకుండా 5 టీమ్స్ లో కూడా 2 ఈగల్స్ చొప్పున వచ్చారనుకోండి, క్వశ్చన్ మార్క్ ఏమవుతామండి? ఫ్రెండ్స్, మిమ్మల్ని అడిగే చార్ట్ లో లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే. ఒకసారి చార్ట్ పెట్టండి. చార్ట్ బాక్స్ లో మీకు మళ్ళీ మళ్ళీ అడిగే అవకాశం నేను తీసుకోను. క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుంది? చార్ట్ అవకాశం ఉన్న వాళ్ళు పెట్టండి, అవకాశం లేని వాళ్ళు చూడండి. సింపుల్ పాయింటే కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అడిగాను అనమాట. ఎస్, చైర్మన్ అయిపోతారు కదా. సో మన అందరం కూడా చైర్మన్ అవ్వాలనే కదా స్టార్టింగ్ నుంచి తపనతో వర్క్ చేశాము. మరి కీ పాయింట్ అంటే లాక్ ఓపెన్ చేయడానికి కీ ఎక్కడ ఉందండి అని అంటే ఈ ఈగల్లో ఉంది. మనమైనా మన టీంలో వాళ్ళైనా. సో కాబట్టి మనకు అవకాశం ఉంటే మనం అవుదాం, అవకాశం లేకపోతే మన టీంలో వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా ప్లాన్ చేస్తే 100% మీరు కూడా ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ మీద, ఎందుకండి 10% లోనే ఉండాలి? ఆలోచించండి, ఎందుకు 10% లో ఉండాలి? 45% వద్దా? కావాలి కదా. సో అదే చైర్మన్. సో కాబట్టి మనందరం కూడా ఈ ఈగల్ అనే పాయింట్ని ఫోకస్డ్గా మీరు వర్కౌట్ చేసుకోగలిగితే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకున్న విషయాలన్నీ కూడా మీకు చాలా తక్కువ టైంలో మీరు పొందడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలన్నీ మనస్ఫూర్తిగా విన్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ. గుడ్ అండ్ సీ.